రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు మసాలా పీతల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. పీతలు సీ ఫుడ్ ఐటెం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కూర మసాలాలతో బాగా వండుకుంటే రుచిగా కూడా ఉంటుంది. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. శుభ్రం చేసి ఉంచుకున్న పీతలు 10, పెద్దవైతే 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. గసగసాలు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 2 అంగుళాల ముక్క, జావిత్రి 2 ఇంచులు, యాలకులు 5, లవంగాలు 8, షాజీరా 1/2 టేబుల్ స్పూన్. వీటన్నిటిని మసాలా పౌడర్గా చేసి పెట్టుకోండి. వెల్లుల్లి రెమ్మలు 6, జీడిపప్పు 8 పలుకులు, ఈ రెండింటిని పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు 4 ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ చేసి పెట్టుకోండి. టమాటా పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర 1 చిన్న కట్ట, నూనె 4 లేదా 5 టేబుల్ స్పూన్స్. ముందుగా కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బౌల్లోకి శుభ్రం చేసుకున్న పీతలను తీసుకుని కొంచెం కారం కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్లో 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే బే లీఫ్ వేసుకుని ఫ్రై చేసుకోండి. బే లీఫ్ ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు పేస్ట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకుని ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి. ఉల్లిపాయ సరిగా వేగకుండా మనం కూర కనుక చేసుకుంటే కూర అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఉల్లిపాయను బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపును కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి. మనం కారం కలిపి ఉంచుకున్న పీతలను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత వెల్లుల్లి క్యాష్యూనట్ పేస్ట్ను వేసుకొని కలుపుకోండి. ఈ క్యాష్యూనట్ పేస్ట్ వేయడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది, అలాగే కమ్మగా కూడా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు కొంచెం ఉప్పును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మనం కారం కలుపుకున్నప్పుడే ఉప్పును కూడా కలుపుకోవచ్చు. పీతల్లో కారం కలుపుకున్నాం కదా, అదే సమయంలో సాల్ట్ని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు కొంచెం టమాటా పేస్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. టమాటా పేస్ట్కు బదులుగా టమాటా ప్యూరీని కూడా వాడవచ్చు. గ్రేవీ కోసం మనం టమాటా పేస్ట్ని వాడుతున్నాము. ఇప్పుడు మనం సిద్ధం చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. అంటే పీతలు కొంచెం మునిగేలాగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి కూర దగ్గరకు అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఒక 5 నుంచి 8 నిమిషాల తర్వాత మూత తీస్తే కూర ఇలా గ్రేవీలాగా తయారవుతుంది. కొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకొని స్విచ్ ఆఫ్ చేసుకోండి. పీతల కూర ఎగురు అయితేనే టేస్టీగా ఉంటుంది. మరీ పులుసులా దించుకోకుండా కూర చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ పీతలను సర్వ్ చేసుకుని నార్మల్గా స్నాక్ ఐటెం లాగా అయినా తినవచ్చు, లేదా కర్రీగానైనా తినవచ్చు. చూసారు కదా రుచికరమైన మసాలా పీతల కూర. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. మరిన్ని రుచికరమైన వంటల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.